మూవీలో బాగా నచ్చింది ఏంటంటే నేతాజీని ఎలా బ్రిటిషర్స్ నుంచి కాపాడేదనే స్టోరీ లైన్ బాగా నచ్చింది. ఎవరైతే నేతాజీని ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. మూవీ అంతా తన మీదే పోద్ది. ఏజెంట్ లాగా ఎలా చేశాడు? బాగా చేశాడు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ట్విస్ట్ ఎలా అన్ని ట్విస్ట్లే ఉంటాయి ఎండింగ్ వరకు. ఫస్ట్ మూవీ లాగా ఏం లేదు, చాలా బాగా చేశారు. క్లైమాక్స్ వరకు కూడా అన్ని సస్పెన్స్లే ఉంటాయి. మేడం డెవిల్ అండ్ టైటిల్ బెటర్ గా సూట్ అయిందా సినిమా? అంటే ఓకే సీక్రెట్ ఏజెంట్ కదా, ఓకే సెట్ అయ్యాడు. కళ్యాణ్ సెట్ అయ్యాడు క్యారెక్టర్ కి. బ్రిటిష్ సెట్ అయ్యాడు. ట్విస్ట్లు అన్న సూపర్ గా ఇచ్చారు. రేస్ మూవీలో బాలీవుడ్ లో ట్విస్ట్లు ఉంటాయి, చాలా బాగుంటాయి ట్విస్ట్లు అందులో. రేస్ మూవీలో ఆ తమిళనాడులో కూడా విశాల్ మూవీస్ లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి. అంతకు మించిన ట్విస్ట్లు ఇచ్చారంటే తెలుగు మూవీలు ఈ ట్విస్ట్ ఈ మూవీలోనే చూసా. మంచి ట్విస్ట్లు కొన్ని సీన్లు వచ్చినప్పుడే మన దేశం గురించి ఇంకా చాలా మంది ఇంకా ఇన్స్పిరేషన్ కావాలి. ఇది మన దేశం, మన భారతదేశం. ఐ లవ్ యూ ఇండియా, ఐ లవ్ యూ ఇండియా. ఇండియా గురించి ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఇంకా చాలా గొప్ప చెప్పుకుంటారు. నా లాంటి వాళ్ళు చాలా బాగుంది. కళ్యాణ్ మళ్ళీ హిట్ కొట్టేసిండు. దశాబ్దానికి ఒక హిట్ కొడతా అన్న వాళ్ళందరూ ఎలా ఉంది భయ్యా మూవీ? సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు మెయిన్ కళ్యాణ్ రామన్ గురించి చెప్పాలి. అసలుకి ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామ్ అంటేనే ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పొచ్చు అనమాట. అసలుకి సినిమా అయితే పీక్స్ అని చెప్పొచ్చు బ్రో. మనందరికీ ఏంటంటే చరిత్రలో కానీ ఎక్కడైనా కానీ సుభాష్ చంద్రబోస్ గురించే తెలుసు అనమాట. సుభాష్ చంద్రబోస్ గారు ఒక 20-30 సంవత్సరాలు ఎలా ఉచ్చబోయించాడు, బ్రిటిషర్స్ని ఎలా దొరకకుండా ఉన్నాడు, ఎలా ఒక ఆర్మీని క్రియేట్ చేశాడు, దానికి కారణం ఎవరు, అతని కుడిభుజం ఎవరు, అతని ఫ్రెండ్ ఎవరు, త్రివర్ణ. మనకి ఎక్కడ చరిత్రలో కానీ లేదు. ఈ సినిమాలో త్రివర్ణ క్యారెక్టర్ చేశాడు అసలు కళ్యాణ్ రామన్. అసలు అయితే మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు బ్రో. ఇరగదీశాడు అసలు. ఆ క్యారెక్టర్లో 3 క్యారెక్టర్లు చేశాడు కళ్యాణ్ రామన్. ఒక క్యారెక్టర్కి ట్విస్ట్ మనం అనుకునేసరికి మళ్ళీ ఇంకో క్యారెక్టర్ అవుతుంది, అది ట్విస్ట్ అనేసరికి ఇంకోటి వస్తుంది. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటుంది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. బ్రిటిషర్స్ని ఒక్క ముక్కలా చెప్పాలంటే వణికిచ్చాడు, ఉచ్చబోయించాడు అనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా తీసుకున్నాడు సినిమా. డెవిల్ సినిమా అన్న బాగాలేదు, లేం లేదు అన్న. నేను చిత్త కొడతా అలా ఉందా నా సినిమా? చిత్త కొట్టినట్టు ఉందా నా సినిమా? ఒక్క మాట చెప్పాలంటే డెవిల్ సినిమా ఫస్ట్ హాఫ్ ఏం బాగాలేదని అంటారు కదా, కొద్దిగా లాగ్ ఉంది కాదని అంటలే. సెకండ్ హాఫ్ పీక్స్ అంటే పీక్స్ అంతా బాగుందన్న సెకండ్ హాఫ్. మనం ఇప్పటివరకు కళ్యాణ్ రామన్ యాక్టింగ్ అయితే కొత్త లెవెల్ ఉంది, బిమ్మిసారి మించి ఉందన్న. అంతా నచ్చింది నాకు సినిమా అయితే. ఓవరాల్గా చాలా బాగుందన్న. అంటే సినిమా అంటే చాలా మందికి రొమాన్స్, ఫైట్ సీన్లో, ఎలివేషన్లో ఇవే ఉంటాయి. బట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇందులో మెయిన్గా చెప్పాలంటే మన కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ అన్న పీక్స్ అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ బీజిఎమ్స్ ఉన్నాయి. హీరో డైలాగ్ వచ్చిన ప్రతిసారి ఆ బీజిఎం వచ్చినప్పుడు మాటలు రాలేదన్న నాకైతే. అంత బాగా ఎక్కింది సినిమా. సాంగ్స్ బాగున్నాయి, హీరో అందరు యాక్టింగ్స్ బాగున్నాయి, స్టోరీ లైన్ బాగుంది. బట్ సినిమాలో ఒక 20% డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చేశారని చెప్పారు. ఆ 20 minutes 20% కూడా డైరెక్టర్ చేస్తుంటే ఇంకా బాగుండేమో అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. అది తప్ప మిగతా సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. అంటే చాలా మంది చెప్తారు బ్రో మాకు బాలకృష్ణ యాక్షనే కావాలి, ప్రభాస్ సార్ అలాగే రెబెల్నెస్ కావాలి, అది కాకుండా స్టోరీ వద్దా బ్రో? స్టోరీ ఉంది బ్రో మూవీలో. ఒక పాస్ట్ పీరియోడిక్ స్టోరీ అబౌట్ సుభాష్ చంద్రబోస్, త్రివర్ణ, ఈ 2 వర్డ్ స్టడీ చేసుకుంటే మూవీ అర్థమైపోతాయి. చాలా బాగుంది బ్రో. విజువలైజేషన్ బాగుంది. ఇంకా మన నవీన్ గారు 80% డైరెక్ట్ చేసిన తర్వాత తీసి పాడేసినారంట, అది నచ్చలేదు. రొమాన్స్ కూడా లేదు మూవీలో, బట్ దానికన్నా మంచి ట్విస్ట్లు ఉన్నాయి, థ్రిల్లర్ ఉంది, డ్రామా ఉంది, ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది. నాకైతే నచ్చింది. 3 ట్విస్టులు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో 1, సెకండ్ హాఫ్లో 2 ట్విస్టులు. అదిరిపోతాయి బ్రో. కొంచెం స్లో అనిపిస్తుంది కానీ మీకు బోర్ ఎక్కడ ఉంటుంది. డిఫరెంట్గా ట్రై చేశాడు డిఫరెంట్గా ట్రై చేసి మళ్ళీ ఒక హిట్ 100% హిట్ ఇది సినిమా. ఎందుకంటే మనము ఇట్లాంటి సినిమా చూసి చాలా రోజులు అవుతుంది. ఇంతకుముందు మనకి నిఖిల్ ఒక సినిమా చేసిండు సుభాష్ చంద్రబోస్ అని చెప్పి, కానీ అందులో అంతగా ఎక్స్ప్లోర్ ఏం చేయలేదు. బట్ ఇందులో కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. సో చాలా ఎంగేజింగ్గా చేసిండు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ సాంగ్స్ వల్ల అక్కడక్కడ మనకు లైట్గా కొంచెం స్లో అయిందేమో అనిపిస్తుంది, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే డైరెక్టర్ గారు మాత్రం కళ్యాణ్ రామ్ గారు ఒక రేంజ్లో చూపించారండి. చాలా బాగా చూపించారు. రాజుకు ఇప్పటిదాకా ఆయన రాజుగా సినిమాలు ఏ సినిమా చేయలేదండి, కానీ ఇందులో మాత్రం కళ్యాణ్ రామ్ గారిని చూపించారండి. మామూలు లేదండి. ఒక బాహుబలిలో ప్రభాస్ గారిని ఎలా చూపించారు అలా చూపించారండి. నా డేవిల్ నందమూరి నుంచి ఇట్లా కాలర్ ఎగిరేసుకుంటారా నా సినిమా ఇచ్చి పడేసిందా నా ముందనా డేవిల్. ఆ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అట్లా పెట్టినా సూపర్ ఉందన్న సినిమా మాత్రం. ఎక్కడ నీకు బోరం లేదు, ఇచ్చి పడేసిడు. అసలు నందమూరి ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఒక జూనియర్ అంటే ఎట్లా, మన బాలకృష్ణ ఎట్లా, మళ్ళీ ఒక కళ్యాణ్ రామ్ ఇచ్చి పడేసిడు. ఎర్రగా తీశారు సార్. డైరెక్షన్ అయితే మామూలు లేదు, స్క్రీన్ ప్లే ఎర్రగా తీశారు.
కళ్యాణ్ రామ్ లుక్ అన్న ఈ సినిమాలో చెప్పాలంటే కళ్యాణ్ రామ్ అన్న లుక్ డిఫరెంట్గా అసలు ఏమన్నా స్టైల్గా అసలు రెండు లుక్స్లో ఇరగదీశారన్న కూడా 2 లుక్స్ కూడా ఇరగదీశారు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా అసలు సస్పెన్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా కోసం నేను ఒకటే చెప్తున్నా, ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఏదైనా ఈ నందమూరి వంశానికి చెల్లుతుంది. అందులోనే మన కళ్యాణ్ రామన్ ఫస్ట్ ఉంటాడు. ఎక్స్పెరిమెంట్ అంటే సినిమా చాలా బాగుంది. అన్ని వర్గాల వరకు నచ్చుతుంది సినిమా. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చి మనం చెప్పవలసిన లేదు, గూస్ బంప్స్. కూర్చోలే అయితే ఎవడ కూర్చోలే. 2 ఫైట్లు ఉన్నాయి సెకండ్ హాఫ్లో, చాలా ఘోరంగా ఉన్నాయి ఫైట్లుగా. అమ్మమ్మ మొగుళ్ళు అంటాడు బాలకృష్ణ మొగుళ్ళు దేరాడు మా కళ్యాణ్ రామ్. మరి ఎప్పుడు నేర్చుకున్నాడు ఆయన బాలబాబు అయినా ట్రైనింగ్ ఇచ్చి పంపించడం అన్నది తెలియదు, కానీ చాలా బాగుంది స్టోరీ అయితే. ఇంకా సీక్రెట్ ఏజెంట్ సినిమా, ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి కానీ ఇలాంటి సినిమా రాలేదు, అదేది ఉంది. ఈసారి తర్వాత కళ్యాణ్ రామ్ రేంజ్లో సూపర్ హిట్ సినిమా. దేశభక్తి ఉంది, మనకి ట్విస్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హీరోయిన్ పాత్ర కూడా ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. సంయుక్తమైన కూడా చాలా బాగా చేసింది. హర్షవర్ధన్ రామేశ్వరం అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు. చాలా హైలైట్ సినిమా, అందరూ కన్ఫర్మ్గా చూడాలి, థియేటర్లో చూడాలి. సంయుక్త మీనన్ అతడికి పర్ఫార్మెన్స్ మనకి భీమ్లా నాయక్ మాస్టర్ తర్వాత దీంట్లో ఇంకా చాలా డెవలప్ మెచ్యూర్ అయిన పర్ఫార్మెన్స్ ఆమె నుంచి వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అడుగుతారా? మెయిన్ హైలైట్స్ లాస్ట్ 200 మందితో ఒక ఫైట్ ఉందన్న. ఆ ఫైట్ అయితే చాలా హైలైట్ అన్న. అంటే ప్రాణాలకి తెగించి అన్న కళ్యాణ్ రామ్ అన్న ఫైట్ చేస్తాడు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. అంటే ఏంటంటే ఒక మన దేశం కోసం ఆ రోజుల్లో ఎలా పోరాడారో దీంట్లో కానీ చూపించారో. అదైతే ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవన్న కళ్యాణ్ రామ్ అన్న. అసలు ఆయన తీసిన సినిమాల్లో కల్లా ఈ సినిమాలో ఎమోషన్ కానీ అసలు పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్కి ఒక మంచి గుర్తుండిపోయే సినిమానే చెప్పొచ్చు బ్రో. ఇది కాంబినేషన్ బాగుంది బ్రో. అంటే ఆ టైం కాబట్టి దేశభక్తి కోసం ఎక్కువ ఉంటుంది కదా దీంట్లో. లవ్ పెద్దగా ఉంటుంది, లవ్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. మన మెయిన్ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్ని ఎదుర్కోవాలనే తీసుకెళ్తారనమాట. అదైతే చాలా బెటర్గా అనిపించింది బ్రో. కొత్తోడైనా కానీ డైరెక్టర్ చాలా ఎక్స్పీరియన్స్డ్గా తీశాడు. అసలు ఆ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఎక్కడ మనకి ల్యాగ్ కొత్తగా అనిపించకుండా మన అప్పుడున్న న్యాచురల్ స్టిక్ అని తీశాడు. సాంగ్స్ బీజియం క్లాసిక్గా ఉన్నాయి బ్రో. సాంగ్స్ 2-3 పాటలు ఉన్నాయి, కొంచెం క్లాసిక్గా టచ్ అవుతాయి బ్రో. అంటే సెమీ హిట్ అని చెప్పొచ్చు బ్రో. ఇదేంటంటే ఇప్పుడున్న థియేటర్లో కానీ థియేటర్లో చాలా తక్కువ ఉన్నాయి. సలార్ వల్ల కొద్దిగా ఇంకా సలార్ ఆడుతూ ఉంది కదా, కొద్దిగా థియేటర్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. అయినా ఏంటంటే కళ్యాణ్ రామ్ అన్న మేనియాతో సినిమా చూస్తే మాత్రం మనకి ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది బ్రో. డైరెక్షన్ పరంగా ఆయన డైరెక్షన్ అవుతూ అసలు మంచి ఒక ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు బ్రో. బాగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, కథ బాగా డెప్త్గా వెళ్ళిన వాళ్ళే ఈ సినిమాని డైరెక్ట్ చేయగలుగుతారు. ఎవడు పడితే డైరెక్ట్ చేయలేరనమాట. అదే అనమాట. ఒకటే చెప్తా అన్న, ఒక్కసారి చెప్తే నందమూరి 100 మార్లు చెప్పినట్టు అనమాట. ఈ డైలాగ్ అని సినిమాలో ఉంది. సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది బ్రో. కళ్యాణ్ రామ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు. గట్స్ ధైర్యం ఉండే ఒకే ఒక హీరో కళ్యాణ్ రామ్ అనే చెప్పొచ్చు అనమాట. స్టోరీ గీరి మనకి కథలో దమ్ముంటే ఏదన్నా కానీ దిగి చేసేస్తాడు. అది ఒక కళ్యాణ్ రామ్ అన్న గారికి సాధ్యమనే చెప్పొచ్చు బ్రో. రామ్ గారు యాక్టింగ్ అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు దీంట్లో. అంటే బింబిసారా ఈ సినిమా ఆయన అంటే డే బై డే అంటే చాలా న్యాచురల్ యాక్ట్ చేశారు తను. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ లైన్ కానీ అంత మంచిగా అనిపించింది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ బాగా ఎంజాయ్ చేస్తారండి. సినిమా మంచి సెకండ్ హాఫ్ మంచిగా అనిపించింది. అంటే ఎలాంటి బోర్ కొట్టదండి, దానికి దీనికి సంబంధం లేదు. పోలీస్ క్యారెక్టర్నే మంచి. అంటే తను ఎలా ఒక కేసుని ఎలా చేజ్ చేశాడు, ఆ కేసు కాను మళ్ళీ అంటే నేతాజీకి ఒక సీక్రెట్ ఏజెంట్కి ఎలా లింక్ పెట్టాడు అనేది ఒక ట్విస్ట్ అండి. మనమైతే గెస్ చేయడానికి ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఒక సస్పెన్స్ వేలో వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం గెస్ చేయలేం కూడా. ఇద్దరు వేరు అండి. అంటే ఇద్దరు అంటే ఇక్కడ ఏంటి రొమాంటిక్గా అల్లాయని తీయలేదు. ఓన్లీ ఎవ్రీ వన్ విల్ దేర్ ఇంటెన్షన్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది నేతాజీ అంతే. మంచిగా అనిపించిందండి. ఎక్కువ సంయుక్త మీననే ఉంది. ఎక్కువ మన అంటే ఎక్కువ తనకే ఎక్కువ ఛాన్స్ వచ్చింది. ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే తనకే ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. మాలవిక ఓన్లీ గెస్ట్ రోల్ లాగా అనిపించింది. కానీ ఇద్దరు హీరోయిన్స్ కానీ స్టోరీ తగ్గట్టు నేతాజీని ఎలా ప్రొటెక్ట్ చేశారు, సీక్రెట్ ఏజెంట్కి ఎలా హెల్ప్ చేశారు అనేది అదే. బ్యాక్గ్రౌండ్ మీద సూపర్ డూపర్ అన్న సినిమా అయితే ఉంటుందండి. 100 crores రావచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు ఏం పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా నడిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది సినిమా. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. సంయుక్త మీనన్ గారు ఒక మంచి ప్యూర్ దేశీ గర్ల్ లాగా ఉంది. ఆమె ట్రెడిషన్గా ఆమె కూడా ఐఎన్ఏ ఏజెంట్ అంట. చాలా మంచి బ్రో. బట్ డెవిల్ ఆ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అంటే నెగిటివ్ కాదు, బట్ అదే ఆ పెట్టినారు స్టోరీ కనిపించడానికి. బట్ స్పెషాలిటీ ఆఫ్ కళ్యాణ్ రామ్ గారు అదే నెగిటివ్ నుంచి పాజిటివ్ షేడ్కి మారుతారు. సో ఫస్ట్ హాఫ్ నెగిటివ్ ఉన్నా సెకండ్ హాఫ్కి పాజిటివ్గా మారుతారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రో. యూత్కి ఇలాంటి స్టోరీస్ వద్దు, మాకు మాసే కావాలి అనుకోకండి ప్లీజ్.
మీరు ఏంది ఫ్రీడమ్ అని అప్పుడు ప్లానింగ్ ఎలా చేస్తారు, అప్పుడు వార్స్ ఎలా ఉంటాయి అనేది ఈ మూవీలో చూపించినారు బ్రో. వచ్చి చూడండి, మీరు మంచి కంటెంట్ బ్రో, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. యూత్ కూడా చూడండి, ఫ్యామిలీ అయితే పక్కా కనెక్ట్ అవుతారు. మన ఓల్డ్ ఏజ్ పీపుల్ని తెస్తే కూడా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. చాలా మంచి మూవీ బ్రో. బింబిసార్తో కంపేర్ చేస్తే బ్రో అది ఒక అంటే ఫ్యూచర్ టెన్స్ మూవీ బ్రో. బట్ ఇది చాలా ఇది పాస్ట్ పీరియడ్కి, అది ఫ్యూచర్ టెన్స్. ఇది అయిపోయింది, అది అయ్యేపోయే స్టోరీ. సో అది కంపేర్ చేయొద్దు. అది ఒక డ్రామాటిక్ స్టోరీ, అంటే విజువలైజ్ స్టోరీ. ఇదైతే రియల్ స్టోరీ. సో చాలా బాగుంది బ్రో. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.